డిఎంకే లాంటిది ఇది కూడా, ఎందుకంటే సుదీర్ఘకాలం ఉన్నటువంటి పార్టీ. దాంట్లో కొత్తదనాన్ని చూడలేము. ఈవెన్ మీరు బాబు గారు ఉపన్యాసాలు చూసినా, మీరు ఇవాళ మీటింగ్ లో ఏం రాస్తారో స్క్రిప్ట్, ఈ నెల రోజులు అదే స్క్రిప్ట్ ఉంటుంది, ఫాలో అయిపోతారు. దాంట్లో జస్ట్ హెడ్డింగ్ అటు ఇటు మార్చుకోవాలి మనం అంతే. అది కూడా ఒక 10-15 పాయింట్లు ఉంటాయి ఆయన. నేను ఇదివరకు సిటీ కేబుల్ లో ఉన్నప్పుడు బాబు గారి ప్రోగ్రామ్ నాకు హ్యాపీ, మొత్తం 7-8 మొత్తం నాకే వేస్తారు, నేను కంటిన్యూ చేస్తా. ఆయనది స్క్రిప్ట్ మొత్తం 7 రాసేసుకుంటా, హెడ్డింగ్లు అటు ఇటు మారుతాయి అంతే. యాంకర్ పార్ట్ ఒక్కటి మార్చుకుంటే చాలు, మిగతాదంతా కూడా సేమ్ అనను, అడిదిటి రాస్తా నేనే ముందు. నా స్క్రిప్ట్ కి దాటి ఏ రోజున బాబు గారు మాట్లాడాల, ఎందుకంటే ఆయనని మనసుని చదివేసా నేను. ఆయన ఉపన్యాసాలు విని 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 అలవాటు అయిపోయింది. ఆయన ఆకస్మిక తనిఖీలు ఎట్లా మాట్లాడతాడు, ఎవరికి ఏం చేయి చూపెడతాడు ఏంటి. ఆ బాబు గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతవరకు చదివారు నాకు తెలియదు, నేను బాగా చదివేసి కాబట్టి అట్లా రాసేవాడిని స్క్రిప్ట్. ఇవాళకి కూడా ఆయన ఉపన్యాసం చూడండి, ఇవాళ ఏం ఉపన్యాసం ఇస్తాడో వచ్చే నెలలో కూడా అదే ఉపన్యాసం ఉంటది, హెడ్డింగ్ మారుతుంది అంతే, హెడ్ లైన్స్ అదే ఉంటది, బ్రేకింగ్ అదే ఉంటది. కాబట్టి అది తగ్గించుకోవాలి. ఆయన ఉపన్యాసం 10 నిమిషాలకి పరిమితం చేసి ఇది సమన్వయం చేసుకుంటే ఒక ఆస్పెక్ట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏవైతే ఈ మహిళలకు ఇచ్చే డబ్బులు ఇచ్చేయాలి. నిన్న బెంగాల్లో